ఈరోజు ఈ ప్రెస్ మీట్ తిరిగి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ అరాచకాలపై, అక్రమాలపై మాట్లాడడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పరచుకున్నాం. నిన్న 90 రోజులు నువ్వు చేసిన అక్రమాల మీద, దౌర్జన్యాల మీద కోర్టులు ఇచ్చిన శిక్షను అనుభవించి 90 రోజులు పశ్చాత్తాపంలో తిరిగి రాకుండా మరలా అదే జైలు దగ్గర నువ్వు మాట్లాడినట్టు మాటలు వింటుంటే నీకు సిగ్గుందా అని మాకు అనిపిస్తా ఉంది. నువ్వు మాట్లాడుతున్నావు, అక్రమ ఇసుకలో అరెస్ట్ చేశారు 90 రోజులు అంటున్నావు. నీకు అక్రమ ఇసుకలో బెయిల్ వచ్చి చాలా రోజులైంది. ఈ బెయిల్ పదే రిజెక్ట్ అవడానికి కారణం నువ్వు చేసిన ఆ ప్రభుత్వంలో రాకేష్ రెడ్డిని స్తంభానికి అమానుషంగా ఆటవికంగా చేసిన చర్యల వల్ల హెచ్ఆర్సి ఇచ్చిన డైరెక్షన్తో, ఎస్పీ గారు ఇచ్చిన డైరెక్షన్తో పోలీసు వారు కేసు పెట్టారు. అంటే హ్యూమన్ రైట్స్ మీద కూడా నీకు విలువ లేదు, గౌరవం లేదు. నువ్వు వాళ్ళు ఇచ్చిన దాన్నే ప్రశ్నిస్తావు. అదేవిధంగా నువ్వు ప్రశ్నించు. శానిటైజ్ కార్డ్ అఫీషియల్గా ఉండే శానిటైజ్ కాడికి పోయి అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ని కొట్టి అక్కడ ఉండే ఎక్విప్మెంట్ను పాడు చేసిన దానివల్ల పోలీసు వారు ఆ సీసీ కెమెరాలు పరిశీలించి నీ మీద కేసు పెట్టారు. నువ్వేదో ప్రశ్నించే గొంతును అణిచేస్తున్నావు. ఏం ప్రశ్నిస్తున్నావు నువ్వు ఆ గవర్నమెంట్లో ఇసుకెత్తలేదా? అరవింద్ అవుతాలేదా? గ్రావెల్ గొడవల్లో ముక్కు పగలు కొట్టుకోలేదా? మదలపాలెం పోయి నువ్వు ముక్కు పగలు కొట్టించుకున్నావు, కేసులు పెట్టించుకున్నావు, చెప్పులు చూపించుకున్నావు, నువ్వు అక్రమంగా ఇసుకెత్తినావు, అక్రమంగా గ్రావెల్ ఎత్తినావు. నువ్వు ఏం ప్రశ్నిస్తున్నావు? నువ్వు ప్రశ్నించుకో. నువ్వు ప్రశ్నించాలంటే చాలా ఉన్నాయి. నీ ఊర్లో గుడిలో రామాలయం డబ్బు పడిందా చిలకూరులో? నీకు సిగ్గు లజ్జ ఉంటే కలెక్టర్ గారి దగ్గర లెటర్ పెట్టి నువ్వు కోర్టుకు పోతావు, గ్రేట్ పోతా అన్నావు కదా. ఆ డబ్బు మేము తినలేదు. డబ్బు ఏ రోజు అయితే డిపార్ట్మెంట్ మా కమిటీ అకౌంట్లో ఉందో స్టిల్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ అకౌంట్లో ఉందని నువ్వు ప్రమాణం చేస్తావా వెంకటేశ్వర స్వామి మీద? నువ్వు రేపు కలెక్టర్ గారికి నీకు సిగ్గు లజ్జ ఉంటే. అదేవిధంగా ముస్లిమ్స్ ఇచ్చిన జెండా మాన్య స్థలాన్ని ఆక్రమించుకోలేదా? నువ్వు ఒక దళిత ఎస్టీలకు ఇచ్చిన పట్టాన్ని ట్యాంపరింగ్ చేసి నీ బంధువుల ముందు ఎక్కించుకొని దానికి పొర్లు కట్టి సిగ్గు లజ్జ లేకుండా కోట్లాది కోట్లు పెట్టి స్వర్ణముఖి పరిరక్షిస్తాడంటే ఏం పరీక్షిస్తాడు? స్వర్ణముఖిని సిగ్గు లేకుండా కట్టే ఎత్తేసినావు. నువ్వు మట్టి ఎత్తి నీ స్థలాన్ని తోలుకు నువ్వు రక్షించావు స్వర్ణముఖిని. బుద్ధుని మాట్లాడుతున్నావా, సిగ్గుని మాట్లాడుతున్నావా? సిగ్గుంటే కలెక్టర్కో, హెచ్ఆర్సీకో, లేకపోతే నువ్వు చెప్తా ఉన్నట్టు గ్రీన్ ట్రిబ్యునల్కో ఎవరైతే ఎత్తారో ఆ పొర్లు కట్టని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. సిగ్గు లజ్జ ఉంటారా? నువ్వు ఏ కేసు చూద్దాం. ఎందుకు ఈ పనికిమాలిన మాటలు? గుట్టగాల్చి ఎదురోటి మీద వేస్తావు. నువ్వేదో ఎకార్సినోడుగా మాట్లాడతావు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు పోకూడదని మీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని, ఎక్స్ఎమ్మెల్యే సంజీవ్ గారిని పెట్టుకుని మాట్లాడతావు. సిగ్గుంటే ఆయన అన్న మాట, సిగ్గుంటే మీరు గంగా ప్రసాద్ గారి ఇంటికో లేకపోతే టీడీపీ నాయకులకో పోకూడదు, ఓళ్ళు రాకూడదని. నీకు సిగ్గుంటే నీ ఎంపీటీ సెలక్షన్లో కాళహస్తిలో నువ్వే కారు తోలుకొని ముసుకేసుకొని మా టీడీపీ నాయకుల ఇళ్ళకు పోయి నువ్వు కాళ్ళు పట్టుకోలేదా అని అడుగుతున్నా. సిగ్గు లజ్జ ఉంటే దానికి సమాధానం చెప్పు. దేవుడి మీద ప్రమాణం చేయి. కాళ్ళు నేనేం దొక్కలేదు అంటున్నావు. సిగ్గుందా నీకు? నీకు సిగ్గు లజ్జ ఉంటే 10 పంచాయతీలు ఎందుకు ఓడగొట్టుకున్నావు? పెద్ద లీడర్వే. 4 నియోజకవర్గాల నాయకులు మాట్లాడుతున్నావే. నువ్వు నీ మండలంలో నీ రూలింగ్ లో 10 పంచాయతీలు ఓడిపోయినావు టీడీపీలో. ఏం నాయకుడు నువ్వు? 1600-1700 ఓట్ల మెజారిటీ వచ్చింది టీడీపీకి నీ మండలంలో. పక్కన అదే ఊజిన మండలం 700. నువ్వు వాళ్ళ ఏదో కాన్స్టిట్యున్సీ లీడర్, 4 కాన్స్టిట్యున్సీ లీడర్ల గురించి మాట్లాడతావు, నల్లో సుబ్రహ్మణ్యం గురించి మాట్లాడతావు, తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి మాట్లాడతావు. ఈ మండలంలో 1670 ఓట్లు మైనస్ వచ్చింది నీకు. నువ్వు కాళ్ళ ఎల్లా పట్టుకుంటే 60 ఓట్లతో గెలిచావు. నీ సర్పంచ్ ఆ రోజు రాకేష్ రెడ్డి, రాజారెడ్డి వాళ్ళు కలిసి క్యాండిడేట్ పెడితే అంటారు చావు తప్పి కన్నులట్టు పోయినట్టు 60 ఓట్లు నువ్వు గెలిచావు కాళ్ళ ఎల్లబడి. నువ్వు మళ్ళా మాట్లాడుతావు పెద్ద ప్రగల్భాలు. నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నారాయణ స్వామి గారు ఒక ఎక్స్ మినిస్టర్, ఎక్స్ డిప్యూటీ సీఎం, ఆయనకి ఏదో పెళ్లికి సహాయం చేశారు గంగా ప్రసాద్ గారికి. అది భగవంతుడు తెలుసు చేశారో చేయలేదో. అది ఒక దళిత నాయకుడు, మీ పార్టీ నాయకుడు గురించి అంత దిగజారు మాట్లాడతావు. దళితులంతా అంత అగౌరవా నీకు? అహంకారమా నీకు? కులాహంకారమా? నువ్వు పట్టుకోవచ్చా? అదే గంగా ప్రసాద్ గారి కాళ్ళు
నీ బ్రాండీ షాపులు కూడా 2000 సంవత్సరం ఆ ప్రాంతంలో పోయి కాళ్ళు పట్టుకోలేదా? దానికి అదే మధ్యస్థం చేయలేదా? రామలింగారెడ్డి, సోమశేఖర రెడ్డి, రామచంద్రారెడ్డి ముందు రోజు పోయి గంగాప్రసాద్ గారి కాడికి పోయి బతులాడలేదా? సార్ ఏదో పిల్లకాయలు ఫీజు కట్టుకోవాలంట, నేదురుమల్లి ఎన్బే కేరళ చదువుతున్నారు, కాస్త వదిలేసేయండి, ఆ బ్రాండీ షాప్ చేసుకుంటానేనా? సాక్షి మీరు కదా. నువ్వు కాళ్ళు పట్టుకోలేదా? నువ్వు కాళ్ళు పట్టుకోలేదు కదా అంటే నువ్వు మాత్రం పోవచ్చు, నువ్వు చీకట్లో పోయి కాళ్ళు పట్టుకోవచ్చు, ఏళ్ళు పట్టుకోవచ్చు, ఇంకేమన్నా పట్టుకోవచ్చు. ఒక సహాయం అడిగిన వాళ్ళకి అడగకపోయినా సహాయం చేసి ఉండొచ్చు, లేకపోతే అడిగితే సహాయం చేసి ఉండొచ్చు. ఎవరైనా కానీ పార్టీలు పక్కన పెడతాం, వాళ్ళ గురించి ఆ విధంగా మాట్లాడటం నీకే వదిలేస్తున్నావు. నీకు సిగ్గుందని అడుగుతా ఉన్నావు. ఈ రోజు నువ్వు ఆ విధంగా మీ మీ నాయకుడు నారాయణ స్వామి గారు దళిత నాయకుడు పక్కన మీ సంజీవ గారు పక్కన పెట్టుకున్న ఆ విధంగా మాట్లాడుతున్నావు అంటే నీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి